అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త, భారీ భూ ప్రకంపనలు, 69 మంది కన్నుమూత. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. సిరియాలోని కీలక నౌకా స్థావరమైన టర్టస్ నగరంపై ఇజ్రాయెల్ భీకర దాడి చేసింది. ఒకానొక దశలోని ఇక్కడ భూమి కంపించిపోయే రిక్టర్ స్కేలుపై 3.0గా ఆ ప్రకంపనలు నమోదయ్యాయి అంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. యుద్ధాలను ట్రాక్ చేసే OSINT డిఫెండర్ ఆ విషయాన్ని వెల్లడించింది. ఈ పేలుడును 820 కిలోమీటర్ల దూరంలోని పశ్చిమ తుర్కీ నగరమైన ఇస్నాక్లోని భూకంప కేంద్రం కూడా గుర్తించినట్లు డైలీ మెయిల్ పత్రిక వెల్లడించింది. భూకంపం కంటే 2 రెట్ల వేగంతో ప్రకంపనలు ప్రయాణించినట్లు రీసెర్చర్ రిచార్డ్ కోర్డారో వెల్లడించారు. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఇజ్రాయెల్ వరుస దాడులతో పాలస్తీనా పౌరులు విలవిల్లాడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంతో జీవిస్తున్నారు. తాజాగా గజా స్ట్రిప్లోని పాలస్తీనీయులు తలదాచుకుంటున్న 4 పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులను పాల్పడినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ దాడిలోని 69 మంది పౌరులు మృతి చెందగా పలువురు గాయపడ్డారని పేర్కొన్నాయి. గాయపడిన వారిలోని 3 జర్నలిస్టులు, 5 పాలస్తీనా పౌర రక్షకులు. బాధితుల్లోని ఆల్ జజీరా కెమెరామాన్ అహ్మద్ ఆల్ లౌస్, మరో 2 పాలస్తీనా జర్నలిస్టులు మరియు పాలస్తీనా సివిల్ డిఫెన్స్కు చెందిన 5 సభ్యులు ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.